గుంటూరు నగరంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డిఎస్సి అభ్యర్థులు, తెలుగు యువత విద్యార్థులతో గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి, జనసేన మరియు బీజేపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. లార్డ్స్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగు యువత ఆధ్వర్యంలో విజయోత్సవ యాత్ర నిర్వహించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మెగా డిఎస్సి మొదటి సంతకాన్ని పెట్టి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేశారని కొనియాడారు. జాబులు ఇచ్చేది బాబే, జాబులు తెచ్చేది బాబే అంటూ థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 5 ఏళ్ల ఎదురుచూపుకి తెరపడింది. ఎందరో విద్యార్థులు ఎప్పుడా అని ఎదురు చూసిన ఒక శుభపరిణామం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. ఈరోజు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి ఆయన మాటని నిలబెట్టుకున్న సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, మా పాదాభివందనాలు తెలుపుతూ ఉన్నాను. ఎందరో విద్యార్థులు 5 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లకే పరిమితం అయిపోయారు. ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది, ఎప్పుడు వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సామాన్య ఒక విద్యార్థి ఇలా సిటీల్లో ఉంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి సిటీల్లో రెంటులు కొంటూ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకుంటూ కోచింగులు తీసుకుంటూ 5 ఏళ్ల నుంచి ఎప్పుడు వస్తుందో తెలియని ఒక పరిణామం గురించి ఎదురు చూస్తూ వారి టైంని, మనీని ఇప్పటిదాకా వెచ్చించి ఎంతో ఆవేదనకి గురయ్యి ఈరోజు ఉద్యోగాలు లేకుండా ప్రజా చైతన్య రథం, యువత చైతన్య రథం అనే పేరుతో బస్సు యాత్ర చేపట్టి ఊరూరున వారి ఆవేదన వ్యక్తం చేస్తూ గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి, ఉద్యోగులకి, విద్యార్థులకి ఎంతటి ఆవేదనను మిగిల్చారో వాళ్ళు చెప్తూ మా దాకా వచ్చి కూడా మా దగ్గర కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు, వాడు పడిన ఇబ్బందులన్నింటినీ వాళ్ళు మాతో పంచుకోవడం జరిగింది. ఎంతో ఆవేదనకి గురైన పరిస్థితులు ఆ రోజు అవన్నీ. ఈరోజు వాటన్నిటికీ ముగింపు చెప్తూ వచ్చి రాగానే ముందు ఆయన మొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద అన్న మాట ప్రకారమే పెట్టడం జరిగింది. అంటే రానున్న భావితరాల పట్ల ఆయనకున్న ప్రేమ, ఉద్యోగ కల్పన మీద ఆయనకున్న నమ్మకము, ఆకాంక్ష, ఆయన విజన్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే రేపు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర మనకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని చక్కగా మీరు అందరూ దానికి మీ ఎగ్జామ్స్ ఇచ్చి ఒక ఉన్నత ఉపాధ్యాయులుగా మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మెలగాలని, ప్రతి విద్యార్థి కూడా మీ సేవలను అందించాలని, భావితరాలకు ఉపయోగపడే ఉపాధ్యాయుల్లాగా మీరందరూ మీ బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక అవకాశాన్ని మీరందరూ అందిపుచ్చుకోవాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ శుభ పరిణామాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని ఈ ఆంధ్ర రాష్ట్రానికి మేలైన విద్యని అందించాల్సిందిగా ప్రతి ఒక్క టీచర్గా అవ్వాలి అని ఆకాంక్షిస్తున్న ప్రతి ఒక్క పౌరులకి కోరుకుంటూ ఉన్నాను. పడగొట్టడం, విడగొట్టడం, ప్రజల్ని అయోమయ స్థితిలో ఉంచడం తప్ప మరి ఏది చేతగాని గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు వచ్చి రాగానే మొదటి రోజే ఇలా ప్రజల కోసం, విద్యార్థుల కోసం, ఎంప్లాయీస్ కోసం ఆలోచిస్తున్న, పరితపిస్తున్న తెలుగుదేశము కూటమి ప్రభుత్వము రెండిటికి ఎంతో వ్యత్యాసం ఉందని ప్రజలందరూ కూడా గమనించాలి. శుభపరిణామం జరగబోతుంది. స్వర్ణయుగంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాము. ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి. మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెత్తి తీరుతుంది అని చెప్పుకోవడానికి ఇదే ఒక తొలి అడుగుగా మనం భావించవచ్చు. ఫస్ట్ విడతగా 16,300 పోస్టులు ఈరోజు మనకి విడుదల అవ్వబోతున్నాయి. అలాగే మిగతావి కూడా రానున్న రోజుల్లో ఏ హామీ అయితే ఇచ్చారో 2 లక్షల పైన పోస్టులకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతూ ఉంది. వచ్చి రాగానే మొదటి రోజులోనే మీకు వారి గురించి ఆలోచించి ఇచ్చిన మాట కోసం ఎప్పుడు ముందుండే ఒక వ్యక్తిగా మనం ఆయనను గుర్తుంచుకోవాలి. మాట ఇచ్చాను, మడమ తిప్పాను అనే రీతిలో మనం ఇప్పుడు దాకా 5 ఏళ్ళు చూసాము. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఓర్పుగా ఉండాల్సిన తరుణం కూడా ఉంది. ఎన్నో అప్పులు మన రాష్ట్రం మీద ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి. మీరు అంటున్నట్టుగా అన్నీ ఒకేసారిగా అలా కాకుండా విడతల వారీగా ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసుకుంటూ అన్నమాట ప్రకారమే 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరుగుతుంది. ఏదైతే ఎలక్షన్స్ ముందు కూటమి నుంచి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాల భాగంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సచివాలయంలోకి వెళ్ళి కూర్చున్న మరుక్షణమే కూటమి అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ 5 హామీల పైన కూడా సంతకాలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే
గత 5 సంవత్సరాల కాలంలో కూడా యువతకి ఉద్యోగం అనేది లేకుండా చేసినటువంటి ఘనత దక్కించుకున్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రావడంతో మెగా డిఎస్సికి తొలి సంతకం అని చెప్పిన దాన్ని అమలు పరుస్తూ 16,000 పైచులకు ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ గుంటూరు జిల్లాలోని గుంటూరు పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వాళ్ళ కృతజ్ఞతాభావంతో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. మనందరం చూసాం. అది మాట తప్ప మడం తప్ప ఉంటే అదిరా జగన్ నాయన. అంతేగాని బటన్ నొక్కుడు కాదు, ఉపాధి కల్పించి ప్రజల్ని ఉద్యోగాల్లో కల్పించి ఉద్యోగాల వలన వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కుటుంబాలు ఉండేట్టుగా ఉండాలి. కానీ నువ్వు అన్నీ ఫ్రీగా బటన్ నొక్కి నాకు ఓటేయమంటే ఎవరయ్యారు? ఉపాధికి కల్పించలేకపోయబట్టే 5 ఏళ్లలో ఒక ఉద్యోగం ఇలా నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే తొలి సంతకం 16,500 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇట్లాంటి పరిపాలన ప్రజలు కోరుకున్నారు. తప్పకుండా ఈ యొక్క యువతంతా కూడా ఇవాళ తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో ఈ విధంగా మెగా డిఎస్సి మీద తొలి సంతకం జరిగినందుకు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ గల్లా మాధవి గారు ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా యువత వచ్చి ఉత్సాహవంతులై చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపిన విషయం అందరం చూస్తున్నాం. తప్పకుండా రానున్న పరిపాలనలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పాడో అది చేస్తాడు. తప్పకుండా ప్రజలందరూ కూడా బేషరతుగా పరిపాలన ఇచ్చి శాశ్వతంగా ఆయన ముఖ్యమంత్రి సుపరిపాలన చేస్తాడని చెప్పి ఈ మీడియా సోదరులకు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై సంతకం చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతలో ఒక విపరీతమైన హర్షం వెలిపిస్తున్నారు. ప్రతి ఇంటా కూడా ఒక ఆనందం వెలువరుస్తూ ఉంది. 1 కాదు 2 కాదు 16,347 ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం నిజంగా గొప్ప విషయం. నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి ఒక బ్రాండ్ ఇమేజ్, అభివృద్ధి దార్శనికుడు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం. నేను ముఖ్యమంత్రి అవ్వగానే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ తెస్తా అన్నాడు, తాలేదు. జాబ్ మేళా అన్నాడు, తాలేదు. మెగా డిఎస్సి అన్నాడు, ఏం చేయలేదు. ఇంకో పక్క నెల 1వ తారీఖున జీతాలు పడతాయో కూడా తెలియని ఒక ఆందోళనలో 5 సంవత్సరాలు ఉద్యోగులు గడిపారు. ప్రమోషన్ లేవు, డిఏ లేవు. రాష్ట్రంలో ఒక చీకటి రాజ్యం వెలిగింది. ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితులు ఉంటే ఉద్యోగాలు ఉపాధులు లేక, ప్రైవేటు సంస్థల్లో కూడా ఉద్యోగాలు లేక ప్రజలు పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాల తరవేళ దారుణమైన పరిస్థితులు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం నెలకొన్నాయి. మళ్ళా మంచి రోజులు వచ్చాయి, మళ్ళా చంద్రన్న పాలన వచ్చింది, మళ్ళా ఉద్యోగాలు ఉపాధి వస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారమే ఇంత 16,347 ఉద్యోగాలు చేసినందుకు అందరికి మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరం ధన్యవాదాలు తెలియజేస్తాం. రావాలంటే బాబు రావాలి అనే నినాదం మళ్ళీ రుజువైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి జాబు రావాలంటే బాబు పోవాలి అని విష ప్రచారం చేశాడో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24,000 డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారులకు వచ్చి వెంటనే భర్తీ చేస్తా, ప్రతి జనవరికి మెగా డిఎస్సి ఉంటుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చివరకు ఎన్నికల స్టంట్లో భాగంగా 5 సంవత్సరాలు దగా చేసి కేవలం 7,000 పోస్టులే ఉన్నాయని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క డిఎస్సి పోస్టును భర్తీ చేయకపోవడం వల్ల యువత, విద్యార్థులు, నిరుద్యోగులందరూ సరైన తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపారు. మరి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న 7,000 డిఎస్సి పోస్టు పట్టించిన దానికి 2 చేసి 16,350 డిఎస్సి పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చి మరొకసారి నిరుద్యోగుల పక్షపాతిగా డిఎస్సి అభ్యర్థుల పక్షాన నిలబడిన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. జాబులు ఇచ్చేది బాబే, తెచ్చేది బాబే అని నిరూపించిన సందర్భంగా ఈరోజు గుంటూరులో చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గల్లా మాధవ్ గారి నేతృత్వంలో ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో కృతజ్ఞత ర్యాలీ చేపడతా ఉన్నారు.